హాయ్ అండి. హలో, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు నేను మండే రోజు వ్లాగ్ అండి. పూలు అవన్నీ తీసుకొచ్చుకున్నాను. పూలు, కాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అవన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చుకున్నాను అనేది ముందు వీడియోలో చెప్తాను. ఎందుకు అంటే నేను నవరాత్రులు వస్తున్నాయి కదా, పూజ కోసమని అన్నీ తీసుకొచ్చుకున్నానండి. మీరు ఇలాగా చేసుకోవాలి అని అన్నీ చూపిస్తున్నాను మీకు. నేను దేవుడి పటాలు కూడా తుడిచేసుకున్నానండి. సోమవారమే తుడుచుకున్నాను, మంగళవారం తుడుచుకోకూడదు. అండ్ బుధవారం అమావాస్య కాబట్టి సోమవారమే క్లీన్ చేసుకోవాలి. ఇలా నేను క్లీన్ చేసేసుకొని వాటి అన్నిటికి బొట్లు పెట్టేసేసి నీట్గా క్లీన్ చేసేసాను పూజ గది అంతా కూడా. నా పటాలు అవన్నీ ఎలా క్లీన్ చేశాను మీకు నచ్చితే నాకు చిన్న కమెంట్ చేయండి. అండ్ నేను పూజ సామాగ్రి అన్నీ ఎక్స్ట్రా తెచ్చుకున్నవన్నీ ఇందులో పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకొని యూజ్ చేసుకుంటాను కావాల్సినప్పుడు తీసుకొని. అండ్ పూజ సామాగ్రి కూడా అన్నీ ఫిల్ చేస్తున్నాను. అన్నీ కొద్దిగా ఉన్నాయి. అన్నీ కడిగానండి, ఆల్రెడీ కడిగినవే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫిల్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఉన్నాయి కదా, మళ్ళీ అమ్మవారికి అన్నీ రెడీ చేసుకున్నాను దగ్గర ఉండడం కోసం. నవరాత్రులు చేసుకోవాలనుకున్నాను కదా, అందుకని చేశానండి. ఇలాగా మీకు యూజ్ అవుతుందనే ఒక ఒపీనియన్తో. అండ్ గాజుల మాల అండ్ కాసుల మాల కూడా నేను చేశాను. ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ బయోలో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. 3 బాటిల్స్ కాంబో ప్యాక్ 200 కండి. ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది కదా, ఆ సేల్లో తీసుకున్నాను. పర్ఫ్యూమ్ బాటిల్స్ చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కొనుక్కోవాలి అనుకుంటే బయోలో లింక్ ఇస్తాను, తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది. స్మెల్ అయితే చాలా బాగుందండి. విడిగా తీసుకోవాలి అనుకుంటే 350 అలా కాస్ట్ ఉంది. ఆన్లైన్లో కాబట్టి 200కి 3 వచ్చాయి. ప్రైస్ అయితే 350 ఉంది. మీరు ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోండి. ఇదేమీ ప్రమోషనల్ వీడియో ఏమి కాదండి, నేను ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ స్నానం, హెడ్ బాత్ కుదరదు 9 days వరకు. ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ పెట్టుకోవడానికి 9 days వరకు కుదరదు కదా. ఆయిల్ పెట్టుకోవచ్చు, బట్ మనకి అంత అన్ఈజీగా ఉంటుంది కదా, అందుకని నేను మళ్ళీ కుదరదు అని చెప్పి ఈరోజు ఆయిల్ పెట్టుకుంటున్నాను. వెనస్డే ఈవినింగ్ హెడ్ బాత్ చేసి దేవుడిని అంతా సర్దుకొని ఆ రోజు పూజ చేసుకొని మార్నింగ్ కూడా అన్నీ రెడీ చేసుకుంటాను. అమ్మవారిని ఎలా పెడతాను ఏంటి అనేది కూడా మీకు వీడియోలో నేను షేర్ చేస్తానండి. నా వీడియో చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగా జడేసేసుకున్నాను, ఇలా పైకి పెట్టేసుకుంటానండి. అలా పెట్టుకుంటేనే చాలా బాగా ఉంటుంది హెయిర్. కటింగ్స్ అవి ఏమి ఉండవు. అండ్ దోశ ఇడ్లీకి పప్పు నానబెట్టేసాను. గంటకు కూడా వేసేసి పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. గారె కొద్దిగా పిండి తీయడానికని మినపప్పు కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, మా బాబు అయితే మాల్ అల్లరి చేయట్లేదు. మీ పిల్లలు ఇలా అల్లరి చేస్తే కమెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు యూజ్ అయిన కంటెంట్ ఉందనుకుంటూ నేను ఈ వీడియోని దీంతో లాస్ట్ కట్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మనం కంటిన్యూ చేద్దాము. లైక్ చేయండి.